కర్ణాటక, ఆంధ్ర సరిహద్దుల్లో వరుసగా స్త్రీల హత్యలు జరుగుతుంటాయి. కిల్లర్ హత్య చేసి తలలు తీసేసి డెడ్ బాడీస్ మీద దిష్టి బొమ్మలు పెడుతూ మొండాలు మాత్రమే పడేస్తాడు. ఆ బాడీస్ ఎవరివి, తలలు ఏమయ్యాయి అనే విషయాలు ఎవరికీ తెలియదు. వీటిని సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ బోతద్దం భాస్కర్ నారాయణ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ప్రొసీడింగ్స్ అంతా కన్వీనియంట్ గా అలా జరిగిపోతూ ఉంటాయి. కాన్సెప్ట్ మంచిదే అయినా ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యారు మేకర్స్. 17 హత్యలు జరిగిన ఊళ్ళో జనాల్లో గానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎలాంటి టెన్షన్ ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో అలా నడిపేశారు. అసలు కేసే స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయ్యాక అన్నీ చాలా ఈజీగా దొరికేస్తాయి. అన్ని క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. అంతా కన్వీనియంట్ కోసం మొత్తం ఈజీ పీజీగా చేశారు. మూవీలో మైథలాజికల్ పాయింట్ ఐడియా బాగానే ఉన్నా ఇంట్రెస్టింగ్గా తీయలేకపోయారు. క్లైమాక్స్లో విలన్ రివీల్ అయ్యాక ఆ విలన్ చూసిన తర్వాత అస్సలు సూట్ అవ్వలేదు అనిపించింది. హీరో శివ కందుకూరి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ ఓకేగా ఉంది. ఒకసారి ట్రై చేయొచ్చు మూవీ.